ఈరోజు రాష్ట్రంలో మనమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఏ ఇంటికి పోయినా కానీ తలుపు తట్టి మాకు ఓటు వేయండి అని అడగచ్చు. ఎవరు తెలుగుదేశం పార్టీ వారి ఇల్లు కూడా పోయి మనం ఓటు అడగచ్చు. కానీ ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉందా అని అడుగుతూ ఉన్నాడు. ఏం చేశాడని చెప్పి ఆయన పోయి ఓటు అడగగలుగుతాడు? కేవలం అబద్ధాలతో, కేవలం తప్పుడు మాటలతో కాలం గడుపుతూ ఉన్నాడు. దాన్ని చాలా బలపరిచి ఎల్లో మీడియా అంతా కూడా రాస్తూ ఉంది. అదంతా కూడా తేడా మనం గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు పీలేరులో ఆయన సభ, ఈరోజు పచ్చి అబద్ధాలన్నీ కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇందాక చూశాను నేను వీడియో. మరి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తిని మన జిల్లాలో అతను ఇక్కడ పుట్టడం, ఇక్కడ ముఖ్యమంత్రి కావడం అంటే మన జిల్లా దురదృష్టం. మనమందరం కూడా ఇంత పెద్ద మోసగాన్ని ఈ జిల్లాలో పుట్టించాడో భగవంతుడని దిగులు పడే పరిస్థితిని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, సత్యవేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మనకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఈ కోటలో ఎవరు జొరబడే పరిస్థితి ఉండకూడదు. తప్పనిసరిగా గతంలో మనకి ఎంత మెజారిటీ వచ్చిందో గురుమూర్తి గారికి, అంతకుముందు ఆదిమూలం గారికి, ఆ మెజారిటీని నిలుపుకునే విధంగా మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలా. నేను మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి సభాపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. తప్పనిసరిగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు ఈ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను మనం పూర్తి చేసే విధంగా, అది కూడా విజయవంతం చేసే విధంగా అందరం కూడా కృషి చేద్దామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే మూడవ తేదీ ఒక కార్యకర్తల సదస్సు ఈరోజు ఉత్తరాంధ్రలో జరుగుతూ ఉంది. 30వ తేదీ ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాల్లో జరుగుతోంది. మరి మనకు అనంతపూర్లో 3వ తేదీ జరుగుతుంది. మరి అనంతపూర్లో మనకి 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటితో పాటు సత్యవేడ్ నియోజకవర్గం కూడా అనంతపూర్ సమావేశంలో పాలు పంచుకోవాలా. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జిగా ఉంటాను కాబట్టి దీన్ని మనం గెలిపించుకునే విధంగా కృషి చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ పోస్టర్లు కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తాం. మరి 3వ తేదీ పాల్గొనేదానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఆ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా గురుమూర్తి గారు, ఆదిమూలం గారు చూసుకుంటారని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం 29వ తేదీ ఒక సమావేశం ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఈ కొత్తగా ఏర్పడిన 7 జిల్లాలు అంటే 7 పార్లమెంట్ నియోజకవర్గాలు మరి సత్యవేడు కలిపి దాదాపు 49 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇక్కడ 29 పాల్గొంటారు. అంటే ఎల్లుండి సోమవారం రోజు అది సమాయత్త సభ. ఆ సభకు అందరూ కూడా హాజరయ్యేది కాకుండా అందరూ పెద్ద ఎత్తున మనం ఈ సమావేశాన్ని అనంతపూర్లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయడానికి మా శాసనసభ్యులతో మమేకం కావడం కూడా జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మాత్రం నమ్మద్దండి. అతను రాబోయే రోజుల్లో చెప్తాడు. పదే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రతి సభలో కూడా కేజీ బంగారు ఇస్తా అంటాడు, ఒక ఇంటికి ఒక బెంచ్ కారు ఇస్తా అంటాడు. ఈ విధంగా చెప్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. మరి దానికంటే ఎక్కువ అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. అతను అమలు చేశాడా లేదా గతంలో అని ఆలోచించేయండి. 2014లో ఆయన చెప్పిన ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అంతకుముందు ఆయన మామను వెన్నుపోటు పడిసి దింపినప్పుడు మీకు అంతా గుర్తే ఉంటుంది. ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. అప్పుడు 3 నెలలు గడవకముందే ఆయన మహిళల కోసం ప్రొహిబిషన్ పెట్టానని చెప్పి మద్యపాన నిషేధం పెడితే దాన్ని మా ప్రభుత్వానికి డబ్బులు లేవు, ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి ఒక మాట చెప్పి రాస్తే ఆ రాతనంతా కూడా సమర్థించింది ఈనాడు. అంతకుముందేమో సంవత్సరాల పాటు మద్యపాన నిషేధానికి మద్దతు ఇచ్చిన ఈనాడు ఒక పూటలోనే మారిపోయాను. ఆ మారిపోయి చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధం ఎత్తేస్తే మీకంతా తెలుసు, మన ఇండ్ల ముందరే బెల్ట్ షాపులు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా మాట మీద లేదు. నేను కరెంట్ ఛార్జీలు పెంచాలన్నాడు. ఆయన రామారావు గారిని ముఖ్యమంత్రిగా దించినప్పుడు ఏ పరిస్థితుల్లో పెంచాలని చెప్పి 3 సార్లు ఆయన కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి ఇలాంటి వ్యక్తి
ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట. ఇలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలా? ఇలాంటి వ్యక్తిని మనం గ్రామాలలో అంతా కూడా అందరికీ కూడా తెలియజెప్పాలి. నాయన రామారావు గారిని దించిన తర్వాత ఆయన అమలు చేస్తామన్న పథకాలన్నీ ఏమైనాయి? 2014లో ఏం చెప్పిన ఎన్నికల హామీలన్నీ ఏమయ్యాయి? మరి ఏ రోజు ఇచ్చే హామీలు అమలు చేస్తే నమ్మకం మీకుందా? మీరు ఇవన్నీ అమలు చేస్తాడని మీరు భావిస్తూ ఉన్నారా? అతనికి మంచి ఉద్దేశం ఉంటే మనం ఇచ్చే సంక్షేమ పథకాలను సమర్థించాల్సింది పోనిచ్చే ఈ విధంగా సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు పెడితే శ్రీలంక అయిపోతుంది, శ్రీలంక అయిపోయింది అని కూడా చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన ఎట్లా ఇస్తాడు ఇవన్నీ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు సమీపిస్తే ఇంకా పెద్ద అబద్ధాలు చెప్తాడు, వాటిని తిప్పికొట్టాలా. ఇలాంటి అబద్ధాల కోరును కనీసం కుప్పంలో కూడా గెలుస్తాడో లేదో నాకు తెలియదు, కానీ కుప్పంలో అయితే మనం ఇప్పటికే విజయం సాధించాం. కుప్పంలో ఆయనకు ఏ బలం కూడా లేదు, నాకు తెలిసి పోటీ చేయడు. అక్కడ ఒకవేళ పోటీ చేసినా ఇంకొక చోట కూడా పోటీ చేస్తాడు తప్ప కుప్పంలో ఒక చోటే పోటీ చేసే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ విషయాలన్నీ మనం గ్రామాలలో చెప్తే గ్రామాలలో అందరూ కూడా అబద్ధాల కోరు ఇతని మాటలు నమ్మద్దండి అనే ప్రచారమే మనం ప్రధాన అస్త్రంగా తీసుకొని పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఏదేమైనా మనం గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలా, శాసనసభకు ఆదిమూలం గారిని పార్లమెంటుకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలా. ఈ మనకు రెండు కళ్ళుగా సత్యవేడు నియోజకవర్గ ప్రజలు తీసుకోవాలని చెప్పి మీకు మనం